ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చూడండి సంచలనమైన కామెంట్లు చేసిండు. సో నక్సలేట్ లాంటి ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళు ఎందుకు పోరాటం చేసిర్రు, ఎందుకు గన్ను పట్టిర్రు, ఇలాంటి వివక్షల వల్లనే, ఇలాంటి అన్యాయాల వల్లనే వాళ్ళు గన్ను పట్టిర్రు, అడుగులకు పోయిర్రు, ప్రభుత్వం మీద పోరాటం చేసిర్రు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో వాస్తవానికి కూడా పోరాటం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, తిరుగుబాటు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. వాస్తవానికి కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందండి? తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? మాకు నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నది, ఆంధ్ర దోపిడీ ఎక్కువైపోయింది, ఆంధ్ర పెద్ద వ్యవస్థ ఎక్కువైపోయింది అని చెప్పి తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ సాధించుకున్నాం. సో ఎక్కడైనా సరే దోపిడీ వివక్ష జరిగితే బరాబరి తిరుగుబాటు ఉంటుంది. అందులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. తెగించి కొట్లాడడంలో, తిరుగుబాటు చేయడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన చేసుకోవాలి. మా మీద తిరగబోయేటోళ్ళు ఎవరున్నారు, మా మీద ఎవరు యుద్ధం చేస్తారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అది